కాదని నేను అనగలనా? అయితే ఇక మీనమేషాలు లెక్కించకుండా అతన్ని శిక్షించండి. లక్ష్మి, నాటి పాలకుడు దైవ ప్రతినిధి కనుకనే అతని దైవాంశ సంభూతుడుగా భావించేవాడు. ఆ పాలకుడు రాక్షసుడిగా మారిన, దుర్మార్గుడుగా ప్రవర్తించిన అతనిని శిక్షించే బాధ్యత నేను తీసుకునేవాడిని. ఆ క్రమంలో ఒక హిరణ్యాక్షుడు, ఒక హిరణ్యకశపుడు, రావణుడు, శిశుపాలుడు మొదలైన వారంతా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ నేటి పాలకులు ప్రజానాయకులు. ప్రజలు ఎన్నుకుంటేనే వారు పాలకులు అవుతున్నారు, గద్దెనెక్కుతున్నారు. అలాంటి పాలకులను నేనెందుకు శిక్షించాలి? మీరు అసలు నా దైవమేనా? లక్ష్మి, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? అర్థం కానిది మీకా నాకా స్వామి? లక్ష్మి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆ పాలకులను శిక్షించిన, సంస్కరించిన అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రజలది. వారి మొర ఏ దేవుడు ఆలకించడు, వారి కొరకు అవతరించడు. నరుడు నారాయణుడు వేరు కాదు, వారిరువురు ఒకటి. దేవి, దుష్ట శిక్షణ చేయడానికి నా వద్ద 5 ఆయుధాలు ఉంటే నేటి ప్రజల వద్ద అంతకన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది. అది నా సుదర్శనం కన్నా చాలా శక్తివంతమైనది. ఏమిటా ఆయుధం? ఓటు. ఓటు అనే ఆయుధంతో సామాన్యుడు సైతం దేశాధినేతను చేయవచ్చు, దేశాధినేతను సైతం సామాన్యుడిగాను చేయవచ్చు. అంత శక్తివంతమైనదా? అవును దేవి, ఆ ఓటు ఎంత శక్తివంతమైనదో నీవే చూడు. నర్సింగ్, ఎలా ఉంది పోలింగ్? ఎక్కడ చూసినా మన జెండాలేనా? ఎక్కడ చూసినా మన మనిషినా? వెరీ గుడ్. పోలింగ్ జాగ్రత్తగా చేయించండి, హైయెస్ట్ మెజారిటీ రావాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయి, గంటలు అక్కడికి వస్తా. బాలరాజ్, ఏంటి ప్రాబ్లం?